తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గారు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా టాలీవుడ్ను తమదైన నటన, డైలాగ్ పవర్తో శాసిస్తున్న ఈ ఇద్దరు సీనియర్ స్టార్ల మధ్య ఉన్న అనుబంధం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. వీరిద్దరి మధ్య ఈగో వార్స్, మా ఎన్నికల రాజకీయాల చుట్టూ బహిరంగంగానే కోల్డ్ వార్ నడిచినప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం ఒకరినొకరు కలిసిన ప్రతిసారి ఆప్యాయంగా హక్ చేసుకుంటూ తమ సుదీర్ఘ స్నేహాన్ని చాటుకుంటూనే ఉంటారు. అయితే గతంలో మోహన్ బాబు పలుమార్లు చిరంజీవిపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర ట్రోలింగ్ కు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన ఒక పాత ఇంటర్వ్యూ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారింది. నందమూరి బాలకృష్ణ గారు హోస్ట్ గా వ్యవహరించిన ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ప్రసారమైన అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోలో తొలి సీజన్లో తొలి ఎపిసోడ్కు మోహన్ బాబు గారు తన పిల్లలు మంచు విష్ణు, మంచు లక్ష్మితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2021 నవంబర్లో ప్రసారమైన ఈ ఎపిసోడ్లో బాలకృష్ణ, మోహన్ బాబుల సినీ ప్రయాణం, వ్యక్తిగత అనుబంధం, పాత జ్ఞాపకాల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చర్చకొచ్చాయి. అయితే ఇటీవలే ఈ ఎపిసోడ్కు సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను ఆహా యూట్యూబ్లో మరోసారి విడుదల చేయగా అందులో చిరంజీవి గారిపై మోహన్ బాబు గారు చేసిన వ్యాఖ్యలు మళ్లీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. షోలో భాగంగా బాలకృష్ణ గారు చిరంజీవి గారి గురించి మీ నిజమైన అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించారు. దానికి మోహన్ బాబు గారు తనదైన శైలిలో స్పందిస్తూ, చిరంజీవి చాలా మంచి నటుడు, అద్భుతంగా డాన్స్ చేస్తాడు. వ్యక్తిగతంగా నాకు ఆయనపై ఎలాంటి చెడు అభిప్రాయం కానీ దురభిప్రాయం కానీ లేదు. ఆయన అల్లు రామలింగయ్య గారి కుమార్తె సురేఖ గారిని వివాహం చేసుకున్నారు. అల్లు రామలింగయ్య గారు, నేను కలిసి ఎన్నో సినిమాల్లో నటించాము. ఆ చొరవతో సురేఖ నాకు తోడబుట్టు లాంటిది. మన ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టే ఆయన అంత బాగున్నాడు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అయితే కర్ర విరగకుండా పాము చావకుండా మోహన్ బాబు చెప్పిన ఈ సమాధానం విన్న వెంటనే బాలకృష్ణతో పాటు స్టేజిపై ఉన్న మంచు విష్ణు, మంచు లక్ష్మి కూడా నవ్వుల్లో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ పాత వీడియో క్లిప్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే సినీ ఇండస్ట్రీలో చిరంజీవి, మోహన్ బాబు మధ్య ఎంత స్నేహం ఉందో కొన్ని సందర్భాల్లో అంతే స్థాయిలో విభేదాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా 2007లో జరిగిన తెలుగు సినీ వజ్రోత్సవ వేడుకల్లో పెద్ద దుమారానికే కారణమయ్యాయి. ఆ వేడుకల్లో చిరంజీవికి లెజెండ్ అవార్డు, మోహన్ బాబుకు సెలబ్రిటీ అవార్డు ప్రకటించారు. అయితే దీనిపై మోహన్ బాబు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ, చిరంజీవికి లెజెండ్ అవార్డు ఇచ్చే అర్హత ఏముంది, నాకు ఆ అర్హత లేదా అంటూ ప్రశ్నించడం అప్పట్లో టాలీవుడ్ లో పెద్ద సంచలనంగా మారింది. ఆ తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికల సమయంలో చిరంజీవి వర్గం తరపున ప్రకాష్ రాజ్, మోహన్ బాబు వర్గం తరపున మంచు విష్ణు పోటీ చేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. దీంతో రెండు కుటుంబాల మధ్య కొంత దూరం పెరిగిందనే ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఈ బాహ్య విభేదాలను పక్కన పెట్టి ప్రైవేట్ కార్యక్రమాల్లో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం, హక్ చేసుకోవడం, పక్కపక్కనే కూర్చొని ముచ్చడించడం ద్వారా తాము ఇప్పటికీ మంచి స్నేహితులమే అని చిరంజీవి గారు, మోహన్ బాబు గారు పలుమార్లు నిరూపించారు. అందుకే వీళ్ళిద్దరి స్నేహం, విభేదాలు రెండు కూడా అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తికర చర్చకే కారణమవుతూ ఉంటాయి.